హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ వెళ్తున్నామండి. అదేంటంటే మేమైతే కారు మారుద్దాం అనుకుంటున్నాము. సో, మంచి కార్ అయితే పర్చేస్ చేద్దాం. పిల్లలు చిన్నగున్నప్పుడే మనము ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా బాగా కొంచెం బయటికి వెళ్ళాలన్నా, ఏమైనా కూడా మంచి కార్ అనేది చేతిలో ఉండాలి అని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఇప్పుడు కారు తీసుకుందామని డిసైడ్ అయ్యాము. కార్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బెస్ట్ కార్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అన్నీ బెస్ట్ కార్సే ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. కానీ మనకి ఏది కంఫర్టబుల్, మనకి ఏది సెట్ అవుతుంది. సో, మనం ఉండే ఏరియా బట్టి కూడా కొన్ని కార్స్ బాగా డిమాండ్‌లో ఉంటాయి. ఆ కార్స్ ఏంటని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా మేము 3 మంత్స్ ముందే మా బ్యాక్ వర్క్ అయితే స్టార్ట్ చేశాము. అంటే మేము ఆగస్ట్‌లో తీసుకోవాలి అనుకున్నామనుకోండి కారు. 3 మంత్స్ నుంచే మేము అన్నీ చూడడం స్టార్ట్ చేశామనమాట. ఎవ్రీ వీకెండ్ కూడా. సో, ఎవ్రీ సాటర్‌డే, సండేలు మేము అలా బయటకి వెళ్ళి ప్రతి కారు అంటే ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి, ఏవి బెస్ట్ కార్ ఒక టాప్ 5 సెలెక్ట్ చేసుకొని, దాంట్లో ఏవి బాగున్నాయని చెప్పి ఫిల్టర్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే ఎంజీకెళ్ళాము. సో, ఎంజీలో అయితే హెచ్ఎస్ మోడల్ చాలా బావుంది. ఫుల్లీ ఆటోమేటిక్. ప్రైస్ వైస్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. కలర్ కానివ్వండి, చాలా నచ్చింది. లోపల ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ కలర్స్ అన్నీ బావున్నాయి. రూఫ్ టాప్ ముఖ్యంగా ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట అన్నీ. మళ్ళీ ప్రెస్ చేయి. అంతే, చేయి తీసేయి. సో, ఈసారి మేమైతే ఎస్‌యూవీ మోడల్‌కి ఎళ్దాం అనుకున్నాము. సో, ఎస్‌యూవీ మోడల్‌కి ఎళ్దాం అనుకోని ఫస్ట్ అయితే ఎంజీ చూసాం కదా! తర్వాత నెక్స్ట్ వీక్ బీవైడీకొచ్చాము. బీవైడీ కూడా చాలా బావుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది. కాకపోతే కాస్ట్ వైస్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది లగ్జరీ కింద వస్తది బీవైడీ కదా! సో, కలర్స్ కానీ అన్నీ బావున్నాయి. కానీ కాస్ట్ వైస్ చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి మేమైతే బీవైడీ వద్దనుకున్నాము. ఎందుకంటే ఇవే బీవైడీ ఫీచర్స్‌లో ఉండే కార్స్ కూడా మన కార్స్ లైక్ మనం అనుకున్న ముందు ఎంజీ కానీ, టొయాటో కానీ, హుండై కానీ వీటిల్లో కూడా సేమ్ ఫీచర్స్ వస్తున్నాయి. అది కూడా కొంచెం కాస్ట్ తక్కువలోకి వస్తున్నాయన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే బీవైడీ అయితే వద్దనుకున్నాము. అండ్ నిసాన్ కూడా చూసాము. నిసాన్‌లో కిక్ చూసామన్నమాట. సో, నిసాన్‌లో కిక్ కూడా వద్దనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మేము సెకండ్ హ్యాండ్‌లో నిసాన్ వాళ్ళదే వాడుతూ ఉన్నాము. సో, అందుకని అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాం. ఆల్మోస్ట్ 5 కార్స్‌లో మేము దాదాపు 2, 3 కార్స్ అయితే తీసేసాము. లైక్ బీవైడీ తీసేసాము. అండ్ తర్వాత మేము హుండై షోరూమ్ కూడా వెళ్ళాము. సో, షోరూమ్స్‌కి వెళ్ళడమే కాదు, కార్ డైరెక్ట్‌గా చూడడమే కాదు, మేము ఎస్టిమేషన్స్ స్లిప్స్ కూడా ఉంటాయి కదా! అవన్నీ కూడా వేయించుకుంటూ ఉన్నాం అనమాట. సో, వాటి బట్టి కూడా మనకి డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటది. సో, ఏ కార్ మనం అఫోర్డ్ చేయగలుగుతాము, ఏ కార్ మనకి కంఫర్ట్‌గా ఉంటది అని చెప్పేసి అయితే అనుకుంటాం కదా! అలా అయితే చూసుకుంటూ ఉన్నాము. ఎవ్రీ వీక్ ఇలానే చేస్తూ ఉన్నాము. అండ్ కొన్ని కార్స్‌కైతే టెస్ట్ డ్రైవ్ కూడా ఉన్నాయి కదా! టెస్ట్ డ్రైవ్ కూడా చాలా వరకు అన్నిటిని ఎంజీ కానీ, హుండై సో, ఇవన్నీ కూడా మేము టెస్ట్ డ్రైవ్స్ కూడా చేశామనమాట. సో, కార్స్ అన్నీ కూడా చాలా మంచి దానికి వెళ్తున్నాము. సో, ఇక్కడికి వచ్చినాక మేము పెద్ద ప్రాజెక్ట్ అంటే మంచి అప్డేట్ చేయడానికి వెళ్తున్నాము. అదేంటంటే మీకు ఆల్మోస్ట్ తమ్నేలో తెలిసిపోయి ఉంటుంది. మేము కార్ తీసుకోబోతున్నాము. లైక్ మేము ఇక్కడికి వచ్చి నేను వచ్చి 6 మంత్స్ అవుతుంది. సో, మాధవ్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కార్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ మనకి కార్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగా ఉండదు. ఓన్లీ ట్యాక్సీస్ లాంటివి మనకి అవైలబిలిటీలో, క్యాబ్ లాంటివి అవైలబిలిటీలో ఉంటాయి. సో, ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి అన్నా, ఒంటరిగా ఉండాలి అన్నా ఖచ్చితంగా కారు ఉండాలి. సో, ఇప్పుడు దాకా మాధవ్ అయితే వచ్చిన ఒక 3 మంత్స్కే కార్ తీసుకున్నాడు. అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ డిఫరెంట్గా ఉంటుంది, రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. కాబట్టి దానికోసం అని చెప్పి తను ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. తను నిసాన్ అల్టిమా తీసుకున్నారు. అది ఎక్కువ ఇక్కడ దొరుకుతుందంట. దాని మీద మంచిగా నేర్చేసుకున్నాడు. అంతా అయిపోయింది, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసుకున్నాడు. ఇప్పుడు మేము కార్ అనేది అప్డేట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఏం కార్ తీసుకోవాలి ఏంటి అన్నీ కూడా మేము ఫైనల్ చేసుకున్నాము. లైక్ చాలా వెళ్ళామన్నమాట. చాలా షోరూమ్స్కి వెళ్ళాము. ఏవే వెళ్ళాము అవి కూడా మీకు చూపించాను కదా! అండ్ ఇప్పుడు ఫైనల్గా మేము టొయాటోకి ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇక్కడ టొయాటో అనేది చాలా సేఫ్టీ ఉంది. అండ్ అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా అనుకుంటా. మేము ఒక రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యాము, ఎంజీ తీసుకుందామా టొయాటా అని. కానీ ఫైనలీ టొయాటోకి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది, అండ్ మనం ఇక్కడే ఉండిపోం కదండి. కాబట్టి మనకి ఖచ్చితంగా రీసేల్ వాల్యూ అనేది
ఉండాలి. అందుకని చెప్పి టొయోటాది ఫిక్స్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు వెళ్ళి దాని ప్రైజింగ్ డీటెయిల్స్, దాని ఆఫర్స్ డీటెయిల్స్, లైక్ సర్వీసెస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా, కలర్ అన్నీ కూడా మనము ఈరోజు చేయాలి. ఈ మంత్లోనే డెలివరీ తీసుకుంటాము. అది ఏంటి కూడా అప్డేట్ చేస్తాను చూడండి. ఫైనల్‌గా అయితే కార్ అయితే ఫిక్స్ చేసేసాము. లాస్ట్‌కి టొయోటాకి ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్‌లో 8 మెంబర్స్ టొయోటా తీసుకోమన్నారు. అండ్ మా అన్నయ్య కూడా ఫస్ట్ నుంచి టొయోటాని తీసుకోమని చెప్తూ ఉన్నాడు. సేఫ్టీ వైస్ బావుంటుంది అని. సో టొయోటానే బావుంటుంది అని ఫైనల్ చేసుకొని, సో టొయోటాకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. సో వెళ్ళి ఈరోజు బుక్ చేద్దాం అనుకోని దేవునైతే దండం పెట్టేసుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మనం దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. సో కార్ చూస్తారా మీరు కూడా? మీరు ఇప్పుడు టొయోటాకి రాలేదు కదా, ఎంజీకి వచ్చారు. వీళ్ళు రాలేదండి ఆ రోజు, ఎందుకో వీళ్ళని తీసుకుని వెళ్ళలేదు మేము టొయోటా షోరూమ్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలైతే రాలేదు. ఆ టైంలో ఎందుకో పిల్లలకి స్కూల్ ఉందో మరి ఏంటో వెళ్ళారనమాట. ఆ టైంలో మేము టొయోటాకి వెళ్ళాము. సో అందుకని పిల్లలు కూడా చూడలేదు టొయోటా కారు, మేము తీసుకోబోయే కారు. సో ఈరోజు బుక్ చేసేటప్పుడు పిల్లలతో సహా మేమందరం వెళ్ళామనమాట. ఇప్పుడు బుక్ చేసుకుంటే టొయోటా కార్ అనేది ఒక 1 వీక్‌లో డెలివరీ అయిపోతుంది అన్నారు. కానీ మేమొచ్చి 2 వీక్స్ తీసుకున్నాం. ఎందుకంటే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు మేము కార్ డెలివర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అందుకని చెప్పి వాళ్ళకి మాకు ఒక డేట్‌లో కావాలి, ఈ రోజు కావాలి అని చెప్పి ఒక డేట్ చెప్పి ఆ టైంలో డెలివరీ తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే వెళ్ళి కొంచెం డౌన్ పేమెంట్ కట్టి కార్ కలర్ అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని, సో సర్వీసెస్ ఏంటి అవన్నీ కూడా డిసైడ్ అయ్యి ఫైనల్ చేద్దాం రండి. మేము టొయోటా తీసుకొని ఆప్షన్ మంచి పని చేసామనిపించింది. ఎందుకంటే సేఫ్టీ వైస్ కూడా చాలా బావుంది. అండ్ రీసేల్ వాల్యూ కూడా చాలా బావుంది అన్నారు టొయోటా. సో మైలేజ్ అన్నీ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కలర్స్ మటుకు ఓన్లీ 3 కలర్సే అవైలబిలిటీలో ఉన్నాయి. వైట్, సిల్వర్ అండ్ బ్లాక్. సో కాకపోతే అన్నీ కూడా డ్యుయల్ టోన్ అంటే 2 కలర్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. సో మేమైతే కలర్ కూడా డిసైడ్ అవ్వాము. సో ఆల్మోస్ట్ మేము 4 మెంబర్స్ ఉన్నాము. నేనైతే వైట్ కలర్ అన్నాను. వాళ్ళు ముగ్గురు అయితే సిల్వర్ అన్నారనమాట. సో ఛాన్స్ అనేది వాళ్ళకే ఎక్కువ ఉంది కాబట్టి సో సిల్వర్‌కే వెళ్ళిపోతూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు టొయోటా వాళ్ళు కూడా మాకు ప్రిఫర్ చేసింది ఏందంటే సిల్వర్ కలర్ అనేది సెపరేట్, అంటే కలర్ మంచి కలర్ లైక్ షైనింగ్‌లో వస్తది. వైట్ అండ్ బ్లాక్ నార్మల్‌గా వస్తది. సిల్వర్ కొంచెం డిఫరెంట్‌గా వస్తది. సో గో విత్ సిల్వర్ అని వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేశారు. సో వాళ్ళు కూడా అర్నవ్, షయన్ అండ్ మాధవ్ కూడా సిల్వరే అన్నారు. సో డ్యుయల్ టోనే కాబట్టి ఏ కలర్స్ అయినా యూనివర్సల్‌గా చాలా బావుంటాయి. సో మేము అలాగే ఓకే అనేసి సిల్వర్ కలరే బుక్ చేసుకున్నాము. సో అలా అయితే కార్ అయితే బుక్ చేసాము. సో ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా మాధవ్ చూసుకున్నాడు. లైక్ కార్ షోరూమ్ వాళ్ళు విత్ బ్యాంక్‌తో కలిసి కొంత అయితే ఐడియా తెచ్చుకున్నాడు. అండ్ ఫర్దర్‌గా ఏమేమి చేయాలి ఏంటి అవన్నీ కూడా మాధవ్ చూసుకొని ఫైనలైజ్ చేసుకొని పలానా రోజు డెలివరీ అని చెప్పుకొని మేమైతే వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత అయిపోయాము. ఒక 2 వీక్స్ అయితే మాకు మధ్యలో గ్యాప్ దొరికింది. ఈ 2 వీక్స్‌లో మాధవ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోవడం, కార్ షోరూమ్‌తో సర్వీసెస్‌కి ఏమేం చేయాలి, ఏంటి, ఇంకా ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా ఇస్తారా, ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రావన్నీ కూడా తను వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాడనమాట. సో ఈ కార్ అయితే మా పాత కార్ చెప్పాను కదా, నిసాన్ అల్టిమా అని. సో మాధవ్ ఇంతకుముందు వాడుతూ ఉన్న కారు ఇదనమాట. ఈ కార్ కూడా చాలా బావుంది. మరి ఈ కార్ ఇప్పుడు ఏం చేస్తామంటే మేము కూడా దీన్ని ఇచ్చేస్తామనమాట. మేమేం పెట్టుకోవట్లేదు, ఇచ్చేస్తాము. కొత్త కార్ రాగానే ఈ కార్‌ని కూడా ఇచ్చేస్తున్నామనమాట. అండ్ ఇప్పుడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి. ఈరోజైతే చాలా మంచి రోజు, మాకు చాలా బిగ్ డే అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఈరోజు మేము, మీకు తమ్నైలో తెలిసిపోయింది కదా, మేము కార్ పర్చేస్ చేసినాం. అవునండి, ఇది చాలా పెద్దది. మేము దుబాయ్కి వచ్చిన తర్వాత మేము తీసుకున్న బిగ్ డెసిషన్ కారు తీసుకోవడము. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది. ఇప్పుడు కొత్త కారు తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు టైము ఆల్మోస్ట్
11:30 అలా అవుతుంది. మేము ఈవినింగ్ 4:30కి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి కారు తీసుకుంటున్నాం అనమాట. సో ఏం కారు ఏంటి అవన్నీ కూడా మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుంది. మేము ఎందుకు బిగ్ అని చెప్పానంటే, ఖచ్చితంగా ఇది పెద్ద అమౌంట్ పెట్టాల్సిన టైం అనమాట. అందుకని చాలా రోజులు ఆలోచించాము. ఆల్మోస్ట్ 3 months నుంచి సెర్చ్ చేసాము మేము ఏ కార్ తీసుకోవాలి, ఏది బెటర్ ఏంటి. ఎందుకంటే మేము ఇక్కడే పర్మనెంట్గా మనం ఉండిపోము కదండి, ఫ్యూచర్లో ఎలాగా అవన్నిటి కోసం కూడా మేము ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాము. అది ఎట్లా కార్ డెలివరీ కోసం ఇవన్నీ అయితే నేను సర్దుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం కార్ డెలివర్ చేసుకున్న తర్వాత మన ఇండియాలో మనం వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని కార్ ఇంటికి తీసుకొని వచ్చుకుంటాము. అది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ టెంపుల్స్ ఉండవు, దుబాయ్లో టెంపుల్ లేవు కాబట్టి వినాయకుడి పూజ అవన్నీ కూడా మనం చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి నేనే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి మనకి ఫస్ట్ నుంచి అలవాటు. ఇవి చేయకపోతే మనకి ఏదో ఒక లోటులాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. సో ఇది ఆన్లైన్లో పెట్టాను, అమెజాన్లో పెట్టాను ఇక్కడ. గోల్డెన్ సైకిల్, దీన్ని మనం కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు. బాగుందా? సో దీన్ని కూడా పెట్టేసుకుంటున్నాను బాక్స్లో, సో దట్ మనం వెంటనే ఇక్కడ మనము వినాయకుడిని పెట్టి పూజ చేసేసుకోవచ్చు. సో అప్పుడు మనం టెంపుల్లో పూజ చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను వినాయకుడిని కూడా దిష్టి కోసం ఇది నేను మన ఊరి నుంచే తీసుకుని వచ్చున్నాను. అంటే ఏ కార్కైనా పనికొస్తుందిలే అన్నట్టుగా తెచ్చుకున్నాను అనమాట. ఇది దిష్టికి మన ముందు కట్టుకుంటాం కదా. సో ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను కవర్లో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 3 o'clock అయింది. ఇంకొక 1 hour 1.5 hourలో బయలుదేరిపోవాలి కదా. అందుకని ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టేసుకున్నాను అనుకోండి, మనకి మర్చిపోకుండా ఉంటాము. లేకపోతే మనము హడావిడిలో ఇది అది పెట్టుకోలేదు మర్చిపోయానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇలా మనం అరేంజ్ చేసి పెట్టేసుకుంటే, సో మనం ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనమే పూజారులము, మనమే కొనుక్కునే వాళ్ళం, మనమే భక్తులం, అందరం మనమే అనమాట. సో మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నీ కూడా. కానీ మనం ఇవన్నీ మిస్ చేయకూడదు కదా. మనకి ఇవి పర్సనల్గా కొంచెం అలవాటు ఉంటాయి కదా, మళ్ళీ సెంటిమెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మిస్ చేసుకోకుండా ఇవన్నీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలి. బట్టలు అన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఏవేవి వేసుకుంటాను చూపిస్తాను. ఇది అర్నోకి, ఈ 2 అర్నో కోసం, ఈ 2 షయన్ కోసం, అండ్ నా కోసం ఇది అండ్ మాధవ్ కోసం అయితే ఇది ఇలా తీసి పెట్టాను. సో ఇవన్నీ కూడా మేము వేసుకుంటామన్నమాట. మాధవ్ వచ్చి ప్యాంట్ సెలెక్ట్ చేసేసుకుంటాడు, అయిపోతుంది. ఇవన్నీ మేము స్ప్లాష్లోనే కొన్నాం, చూపిస్తాను మీకు. ఇది స్ప్లాష్, ఇది స్ప్లాష్, అండ్ ఈ 2 పిల్లలు మటుకు వేరేటివి అనమాట. సో ఇవి మా 4 డ్రెస్సెస్ పెట్టేసుకున్నాను. సో ఇంకా గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేద్దాం. మాధవ్ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళున్నాడు. మేము ఈవినింగ్ టైంలో డెలివరీ తీసుకుంటున్నాం కాబట్టి ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పి తనైతే ఆఫీస్కి వెళ్ళాడు. సో నేను రెడీ అయిపోతున్నాం. ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసేసిన తర్వాత నేను రెడీ అయిపోతే మాధవ్ కూడా వచ్చి ఫ్రెష్ అయిపోయి బయలుదేరేస్తాం అనమాట. సో మంచి టైమింగ్ అనేది చూసుకున్నాము. ఈవినింగ్ 4 to 6 లోపల అయితే తీసుకోవాలి అని చెప్పారు. ఇలా అయితే రెడీ అవుతున్నాము. సో పిల్లలు రెడీ అయిపోయారు. ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నాను. సో నేను చువింగం తింటూ ఉన్నానండి. ఎందుకంటే ఆ రోజు నాకు కొంచెం చెవు నొప్పిగా ఉంది. సో ఇయర్ పెయిన్ ఉండడం వల్ల చూయింగం తింటే తగ్గుతుంది అని మా అన్నయ్య చెప్పాడు. సో అందుకని అయితే చూయింగం వేసుకున్నాను నోట్లో. సో ఇలా అయితే రెడీ అయిపోతున్నాను. నా ఫేవరెట్ వాచ్ అయితే కట్టుకుంటూ ఉన్నాను. ఈ వాచ్ తెలుసు కదా అందరికీ, చాలా మందికి తెలుసు, నా వీడియో ముందు ఫాలో అవుతున్న వాళ్ళకైతే. సో అలా అయితే రెడీ అయిపోతున్నాను.
మాధవ్ ఈవినింగ్ వచ్చేసాడు. మాధవ్ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడైతే క్యాబ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే వచ్చేటప్పుడు కార్ తీసుకొని రావచ్చు కదా అనేసి. సో కార్ అయితే రెడీగా ఉంది, వచ్చేసేయండి అని చెప్పారు. సో క్యాబ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఫస్ట్ టైం మేము నలుగురమే కలిసి కార్ తీసుకుంటున్నామండి, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కార్ తీసుకున్నా అంటే అమ్మ వాళ్ళు అనేవాళ్ళు పర్చేస్ చేసిన మేము తీసుకున్నా సో అందరం కలిసి తీసుకునే వాళ్ళము. సో చాలా మిస్ అవుతున్నాం ఫ్యామిలీ అందరినీ కూడా. సో ఇదే ఫస్ట్ టైం మేము నలుగురమే కలిసి తీసుకుంటున్నాము. ఇలాగ దూరం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఇంకా కామన్ కదా, సో అవన్నీ పట్టించుకోకుండా చాలా అయితే హ్యాపీగా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? కొత్త కార్ కొన్నానికి హ్యాపీయా? హ్యాపీ, ఎంత హ్యాపీ? చాలా హ్యాపీ. నువ్వు అరుణా? సేమ్. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కొత్త కార్లో వస్తాం. ఏ ట్రక్ और पेमेंट है ना, అది కనిపించదండి. इधर चल जाएगा ना, चल పాప మన బుజ్జి కార్. ఉంచుకుందాం, అంకుల్ దగ్గరే ఉంటుందిలే, మనకి కావాల్సిన తెచ్చుకోవచ్చు. ఇట్లా అనుకోకు. షైను పాత కారు కూడా మిస్ అవుతున్నట్టు చెప్తున్నాడు. కానీ పాత కారు మాధవ్ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్కే ఇచ్చున్నారనమాట. సో తన దగ్గర వర్క్ చేసే తనకే ఇచ్చున్నాడు, అందుకని చెప్పి ప్రాబ్లం ఏం లేదు, మనకు కావాల్సినప్పుడు దాన్ని చూసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాము. సో అలా అయితే వెళ్తూ ఉన్నాము. చిన్నపిల్లలకి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కూడా అంతే ఉంటుంది. సో ఏదైనా కొత్తది నేను కూడా అలానే ఎక్సైట్ అవుతూ ఉంటాను. మాధవ్ కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ లోపల పెట్టుకో ఉంటాడు మాధవ్, నేను పైకి చూపిస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ నుంచి మాకు జస్ట్ ఒక 10 to 15 minutes డ్రైవ్ అయితే పడుతుంది సో టొయోటా షోరూమ్కి వెళ్ళడానికి. అండ్ దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, అలానే కరెక్ట్గా ఫాలో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ఇక్కడ చాలా ఈజీ కంపేర్ టు మన ఇండియాలో డ్రైవింగ్ కన్నా ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రూల్స్ కరెక్ట్గా పాటిస్తారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం రోడ్లో వెళ్ళిపోవచ్చు. నీట్గా ఫాలో చేస్తారు రూల్స్ని, ఎక్కడ సిగ్నల్స్ ఉంటే అక్కడ కరెక్ట్గా పాటిస్తారు. సో ఇక్కడ ఈజీగా ఉంటుంది డ్రైవింగ్. సో కొంచెం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడమే కొద్దిగా కష్టం. వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసిన తర్వాత మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, కానీ రూల్స్ అనేది పాటించాలి. అండ్ ఫైనలీ వీఆర్ టేకింగ్ అవర్ కార్. సో కార్ అయితే రెడీగా ఉంది. సో ఇదే అనమాట మేము తీసుకుంటున్న కారు, చెప్పాను కదా సిల్వర్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చింది. మేము తీసుకునేది కరోలా క్రాస్ హైబ్రిడ్ అనమాట, టొయోటాలో కరోలా క్రాస్ అని చెప్పి కార్ తీసుకుంటున్నాము. మనకిలాగా కారు అనగానే డెలివరీ అనగానే చాలా హంగామా చేస్తారు కదా మన పక్క. సో ఇక్కడంతా అలాంటి ఏ హంగామా ఉండదండి, జస్ట్ మనం కార్ తీసుకొని నార్మల్గా వెళ్ళిపోవాలి అంతేను. ఇక్కడ రూల్స్ అవే అనమాట, ఎందుకంటే వీళ్ళకి కార్ అనేది బేసిక్ థింగ్ కాబట్టి నార్మల్గా పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకంటూ కొన్ని ఉంటాయి కదా, కార్ తీసుకుంటున్నాం అనగానే కొన్ని హ్యాపీ మూమెంట్స్ కానివ్వండి, అలాగే కొన్ని పూజ అవన్నీ ఉంటాయి కదా. సో అవైతే మనము చేసుకోవచ్చా అంటే మీరు చేసుకోండి, ఎంత టైం అయినా తీసుకోండి, హ్యాపీగా చేసుకోండి అని చెప్పారు. సో అదొకటి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో కార్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు పిల్లలు ఫస్ట్ ఎక్కి మొత్తం తిరిగేస్తున్నారు. నెక్స్ట్ నేను దీనికి కావాల్సిన పూజ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను. సో ఆ తర్వాతే మనం తీసుకుంటాము, మన పక్క అలానే అలవాటు కదా. సో కొత్త కార్ అనగానే ఫస్ట్ పూజ చేసుకొని వెళ్ళడం అలవాటు. సో నేను తీసుకుని వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. వాళ్ళైతే ఎలాంటి టైం ఏం లేదు, మీరు హ్యాపీగా ఎంత టైం అన్నా తీసుకోండి, హ్యాపీగా చేసుకోండి అని చెప్పారు. బెస్ట్ థింగ్, థ్యాంక్ యూ కదా. సో ఎందుకంటే ఇవన్నీ ఒప్పుకోము అంటే మనం ఏం చేయలేము కదా, కానీ అలా ఏం అనలేదండి, హ్యాపీగా చేసుకోమన్నారు. ఇంకా నేను తీసుకొని ఉంచుకున్న వినాయకుడిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. నిజంగా నేను తీసుకొని వచ్చి మంచి పని చేశాను అనిపించిందండి. సెంటిమెంట్గా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మన కార్ తీసుకోగానే మన వినాయకుడికి పూజ చేసుకొని మనకి అలవాటున్న అవన్నీ చేసుకొని వెళ్తూ ఉంటే, ఎండలు అయితే చాలా ఉన్నాయి. మేము కార్ డెలివరీ తీసుకునేటప్పటికి ఫుల్ సమ్మర్ నడుస్తూ ఉంది దుబాయ్లో, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలా అయితే మా పూజ అనేది చేసుకుంటూ ఉన్నాము. మా క్యూట్ వినాయకుడు మా కార్లోకి వచ్చేసాడు.
సో ఇప్పుడైతే పూజ చేసేసుకొని బయలుదేరేస్తాము. సో పేపర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ముందు రోజే మొత్తం అయిపోతుంది. సో నెంబర్ ప్లేట్ అవన్నీ కూడా షోరూమ్ వాళ్ళే తీసుకుని వచ్చేస్తారనమాట. సో వన్స్ మనం కార్ బుక్ చేయగానే అన్నీ రెడీ అయిపోతాయి సైమల్టేనియస్గా. బ్యాంక్ వాళ్ళు, కార్ వాళ్ళు, షోరూమ్స్ అన్నీ కలిసి చక్కగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తారు. సో మనకైతే ఇప్పుడు రాగానే ఇంకేం వర్క్ లేదు, జస్ట్ కార్ డెలివరీ తీసుకొని వెళ్ళిపోవడం అంతే. సో నేనైతే చెప్పాను కదా, చిన్నగా పూజ అయితే చేసుకున్నాను, మరీ ఎక్కువ ఏం చేయట్లేదు. జస్ట్ మనకి కావాల్సిన బేసిక్ ఉంటుంది కదా, సో మినిమమ్ అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో వాళ్ళందరూ మటుకు వాటిని వింతగా చూస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ దుబాయ్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కొంచెం తెలియదు కదా. మేబీ ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు చేశారో లేదో నాకు తెలీదు. నేనైతే చేసుకుంటున్నాను, ఏ మొహమాట పడకుండా చేసుకుంటున్నాను, ఎందుకంటే కార్కి ఖచ్చితంగా ఇవి చేసుకున్నాకే మనం వెళ్ళాలి, అది మటుకు కంపల్సరీ అని నేను గట్టిగా నమ్ముతాను. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ చేసుకొని బయలుదేరుతున్నాను. నాకు బాగా గుర్తుంది, మేము ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు అర్ణవ్ చిన్నాడనమాట. సో ఆల్మోస్ట్ 3 years ఏజ్లో ఉన్నాడు. అప్పుడు i20 తీసుకున్నాము. అప్పుడు నాకు గుర్తుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నెల్లూరులో తీసుకున్నాము, హుండాయ్ i20 తీసుకున్నాము. అప్పుడు తీసుకున్న వెంటనే వినాయకుడి దగ్గర తీసుకుని వెళ్ళి పూజ చేసుకొని తీసుకుని వచ్చాము. అన్నయ్య వాళ్ళ కార్ బెల్లం తీసుకున్నప్పుడు కూడా అలాగే చేసాము. టొయోటా హైబ్రిడ్ క్రాస్ అనేది హైబ్రిడ్ మోడల్. సో మైలేజ్ చాలా బాగా వస్తుంది అండ్ ఫుల్లీ ఆటోమేటిక్, రూఫ్ టాప్ కూడా ఉంది అండ్ కంఫర్ట్ వైజ్ చాలా బాగుంది. అందుకని చెప్పైతే తీసుకున్నాము. లోపలంతా కూడా లెదర్ ఇచ్చారు సీట్స్, చుట్టూ 360 degrees కెమెరా ఉంది. సో ఆప్షన్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి మాధవ్కి. సో మాధవ్కి ఫేవరెట్ కార్ అయిపోయింది ప్రస్తుతానికైతే. నువ్వైతే బద్దగా ఫైనలీ మేము అనుకున్న టైము, అనుకున్న రోజు కార్ అయితే తీసేసుకున్నాము. సో నెక్స్ట్ డే మా యానివర్సరీ రోజు మేము బయటకు వెళ్ళాలి, అందుకని ముందు రోజు అయితే తీసుకున్నాము. సో August 25th మేము డెలివరీ చేసుకున్నాము. అండ్ తీసుకున్న తర్వాత ఒక చిన్న పార్టీ చేసుకోవాలి కదా, సో ఒక చిన్న కేక్ కటింగ్తో దీన్ని మెమరబుల్గా చేసుకుందామని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న డోమినోస్కి అయితే వచ్చాము. సో ఒక చిన్న కేక్ పార్టీ లాగా చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే ఇదొక హ్యాపీ మూమెంట్ కాబట్టి మన లైఫ్లో ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో మాతో పాటు మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కొంచెం లాంగ్ వీడియో అయిందండి, ఎందుకంటే ప్రిపరేషన్ తీసుకోవడం అన్నీ కూడా ఒకే వీడియోగా చేశాను కదా. సో నచ్చిందా మీకు? కంగ్రాచులేషన్స్ నాన్న. ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచి వస్తాయి. ప్లీజ్ జాయిన్ us and make subscription button. Bye bye. Take care. Love you all.